శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు 1971-72లలో కేరళ రాష్ట్రంలో పర్యటించారు. స్వామివారు ఎర్నాకులం సందర్శనానికి వచ్చినప్పుడు వారికి పెద్ద ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. ఆ ఉత్సవంలో ఒక గున్న ఏనుగుపై ముందు వరుసలో కూర్చొని ప్రయాణిస్తున్నారు పుదుపెరియవ. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఒక్కసారిగా అంతా చీకటిమయం అయిపోయింది. ఆ గున్న ఏనుగుకు కాస్త చికాకు కలిగింది. ఈలోగా పుదుపెరియవ కూడా ఏనుగు నుండి క్షేమంగా కిందకు దిగారు. విద్యుత్ ఆగిపోగానే విద్యుత్ కార్యాలయానికి ఫోనులో వాకబు చేయడానికి నేను పరుగున ఇంటికి వెళ్ళాను. మరలా వెంటనే విద్యుత్ సరఫరా మొదలైందన్న వార్త విని మరలా ఉత్సవంలో పాల్గొనడానికి బయలుదేరుతుండగా కంచి నుండి ఫోన్ వచ్చింది. మద్రాసు ఉన్నత న్యాయస్థానం అడ్వకేటు శ్రీ ఏ నాగరాజ్ అయ్యర్ గారు ఊరేగింపులో ఏమైనా ఇబ్బంది కలిగిందా అని అడిగారు. నేను జరిగిన విషయం తెలిపి ఆశ్చర్యంతో వారిని, ఇది కేవలం జరిగి 5 నిమిషాలు కూడా కాలేదు, అంతలోనే ఈ సంఘటన గురించి వాకబు చేయడానికి మీరెలా ఫోన్ చేయగలిగారు అని నేను అడిగాను. శివాస్థానంలో కూర్చుని ఉన్న పరమాచార్య స్వామివారు చుట్టూ ఉన్న భక్తులతో చెప్పిన విషయాలను నాకు చెప్పారు. 45 సంవత్సరాల క్రితం నేను మలయాళ దేశం వెళ్ళినప్పుడు జరిపిన ఉత్సవం కంటే పెద్ద ఎత్తున మన పుదుపెరియవకు ఉత్సవ ఏర్పాట్లు చేశారు అని చెబుతూ హఠాత్తుగా అసందర్భంగా అంతా చీకటిమయం అయిపోయింది. అక్కడ ఏనుగు కూడా కలత చెందింది అని దిగులు పడ్డారు. వెంటనే ఎర్నాకులంకు ఫోన్ చేసి విషయమేంటో కనుక్కోమని తనను ఆదేశించారు. పరమాచార్య స్వామివారు సర్వాంతర్యామి, సర్వజ్ఞులు. శివాస్థానం పరమాచార్య స్వామివారి నేత్రస్థానమా అని శ్రీ టివి స్వామినాథన్ గారు ఈ సంఘటనను వివరించారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఇంకా మరెన్నో పరమాచార్య స్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.